మెజారిటీ ఎంత, జగన్ ఆధిక్యం ఎంత అంటున్న నారా లోకేష్. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతిలో అడ్డగోలుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతిలో అడ్డగోలుగా వ్యవహరించిన జగన్ ఇప్పుడు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా జగన్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు వచ్చిన మెజారిటీ ఎంత, జగన్ కు వచ్చిన మెజారిటీ ఎంత, జనసేనకు ఎన్ని సీట్లు వచ్చాయి, వైకాపాకు ఎన్ని సీట్లు వచ్చాయి, ఇది ఆలోచించకుండా నోరుంది కదా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా మాట్లాడితే సహించమని హెచ్చరించారు. కూటమి భారీ ఎత్తున రిగ్గింగ్ చేయడం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిందని జగన్ విలేకరుల సమావేశంలో చేసిన ఆరోపణపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికలు ఎలా జరిగాయో తెలియడానికి ఆయన ఆ రాష్ట్రంలో ఉంటే కదా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవగానే కంగారు పడి బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. 2 రోజుల్లో మళ్లీ అక్కడికే వెళ్లిపోతారని దుయ్యబట్టారు. బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కూటమికి 67% ఓట్లు ఇచ్చారని, ఈఎంవీలు బ్యాలెట్ పత్రాల్లో వేడితో ఎన్నికలు జరిగిన గెలుపు కూటమిదేనని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పట్టుబట్టడం గురించి ప్రస్తావించగా, జగన్ కు అవకాశం లభిస్తే తన కేసుల్లో ఇబ్బందికరంగా ఉన్న మనీ లాండరింగ్ నిరోధక చట్టాన్ని, సిబిఐని రద్దు చేసేస్తారు, సిఐడిని మూసేస్తారు. జగన్ లా మేం చట్టాల్ని అతిక్రమించలేం. శాసనసభలో వైకాపా సభ్యులకు 11వ బ్లాక్ కేటాయించాం. అక్కడ 11 మంది కూర్చోవచ్చు. ఆ పార్టీకి ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం మాట్లాడేందుకు స్పీకర్ సమయం కేటాయిస్తారని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ. జగన్ ఇంగితం లేకుండా మాట్లాడితే తాము జగన్ కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని అనగలమని జనసేన నేత మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో జనసేన ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపాకు ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేసే స్థాయిలో జగన్ లేరు. ఇది ప్రజలిచ్చేది. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.